పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి అందరు తయారుగా కూర్చురా. ఇయాల్టి పటాస్ ని షేర్ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే ఒక్కసారి చూసిరారి. ఎమ్మెల్యే కోటాల ఎమ్మెల్సీ ఎన్నికలు, లీడర్లతోని కొత్త ఇన్ఛార్జ్ చేస్తుంది చర్చలు. విమానాల డిపోకు ఇస్తారట భూములు, రోడ్డు మాత్రం మార్చొద్దంటూరు రైతులు. పులి పిల్లతోని మోడీ సార్ ఆటలు, సింహం పిల్లకు పట్టించిండు డబ్బా పాలు. ఆన్లైన్లో కొనుక్కోవచ్చు ఆర్టీసీ టికెట్లు, పట్నం పబ్లిక్ కు తప్పింది చిల్లర తిప్పల. గురుకులం బళ్ళ ఎలుకల కిసకిసలు, పట్టి పీకుతున్నాయి పొల్లగాళ్ల కాళ్ళు. రోడ్డు లేక గోసవడుతూరు గిరిజన పబ్లిక్, ఎంత అడిగినా పట్టించుకుంటలేరట లీడర్లు. కొత్త లీడరు కొత్త రూలు అంతా కొత్తగా ఉన్నది ఇప్పుడు తెలంగాణ షై పార్టీల. తెలంగాణ షై పార్టీకి కొత్త ఇన్ఛార్జ్ మేడం వచ్చినాక పార్టీల మస్తు జోరు వచ్చింది అన్నట్టు. మేడం కనబడదు కానీ మస్తు స్ట్రిక్ట్ అంటుర్రు. వచ్చినామంటే వచ్చినాము, పోయినామంటే పోయినాం అన్నట్టు కాకుండా పార్టీకి మరింత పతార పెంచేందుకు ఈ కార్యం ముంగటేసుకుంది మేడం. కొత్త మేడం వచ్చినాక కొత్తగా నడుస్తుంది తెలంగాణలో పాలన. తెలంగాణలో షై పార్టీకి ఇన్ఛార్జి లెక్కన మీనాక్షి మేడం వచ్చిన ముచ్చట ఎలుకున్నదే కదా. అగో గట్ల మేడం ఒత్తుడుతోనే ఆమె పనితనాన్ని సులువు చేసింది. రాష్ట్రంలో పాలన ఎట్టుంది, సర్కారు గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారు, లీడర్ల పనితనం ఎట్టుంది, ఎవరెవరికి జనంలో ఎంతెంత పతారుంది, గిట్లా అన్ని ముచ్చట్ల మీద గాంధీ భవనంలో కూర్చొని నజరేస్తుందట మేడం. అట్టెట్టా అంటే రోజుకో లోక్సభ స్థానంకించి లీడర్లను పిలిపించుకొని ఏమేమి నడుస్తుంది అనేటి అన్ని అడిగి తెలుసుకుంటుందట. అయినా అలా అడిగితే ఉంటది మేడం, అంత మంచినే ఉన్నదని చెప్తారు. పబ్లిక్ ను అడిగితే తెలుస్తుంది లీడర్ల పనితనం అంటున్నారు చాలా మంది. ఇక ఇదిట్టుంటే ఇటు అనుకున్నదే పనిగా మంగళవారం సందే లీడర్లతోని మాట్లాడే కార్యాన్ని ముంగటేసుకుంది మేడం. అటు అన్ని నియోజకవర్గాలలో ఉండేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీలు, పేరున్న పెద్ద లీడర్లకు మతలాపులు కూడా పోయినాయట. గట్ల తొలతనాడు కరీంనగర్, ఆదిలాబాద్ లోక్సభ స్థానాలకేంచి లీడర్లను పిలిపించుకొని గిట్లా మాట్లాడింది మేడం. మొదట మేడం వచ్చిందే నిన్న మొన్న నాయే. అప్పుడే గింతలు ఎందుకంటే ఎమ్మెల్యేల కోటాల ఎమ్మెల్సీలను ఎన్నుకునేటి కార్యం కూడా దగ్గర పడుతుండే కదా. ఈ నెల 10వ తారీఖుకెల్లా గాళ్ళు ఎవరో చెప్పాలనాయే. అందుకనే గంత రువ్వడి పెంచింది అనుకుంటున్నారు రాజకీయం గురించి బాగా తెలిసిన వాళ్ళు. కానీ ఏ మాట కా మాట, కొత్త మేడం వచ్చిన కాంచి తెలంగాణలో షై పార్టీ లీడర్లు అన్నాడు మా భలే హుషారు వచ్చిందబ్బా. ఊర్లల్లో కావులు తోవేటప్పుడు, రోడ్లు వేసేటప్పుడు, బ్రిడ్జీలు కట్టేటప్పుడు, బ్యారేజ్లు కట్టేటప్పుడు రైతుల తా నుంచి భూమి తీసుకుంటారు గవర్నమెంట్ వాళ్ళు. దానికి ఇందుకి గా భూమికి ఎంత ఇలువైతుందో అంత భూమినన్నా ఇస్తుంటారు. లేకుంటే దానికి గవర్నమెంట్ వాళ్ళ లెక్కన ఖరీదన్న కట్టిస్తుంటారు. లేకుంటే గవర్నమెంట్ వాళ్ళకు రైతులకు నడమ లడాయిగా అగో అట్లనే అవుతుంది ఇప్పుడు కూడా. మామునూరు విమానాల డిపో మీద లొల్లి రాసుకుంది. ఓ రోజు గవర్నమెంట్ వాళ్ళు, ఇంకో రోజు డిపోలకు భూములు ఇచ్చిన రైతులు. సర్వేలు చేయడానికి అధికారులు వస్తే అడ్డం తిరిగి గిట్లా వాళ్ళ లెక్కేందో తేలినాకనే సర్వే సాల్వ్ చేయాలనేది రైతులు అంటున్న మాట. ఎయిర్పోర్ట్ ని మేము వ్యతిరేకించట్లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 253 ఎకరాలు ఇక్కడ నుంచి తీసుకుంటారు, ల్యాండ్ అక్వైజేషన్ చేసి తీసుకుంటున్నారు. 3 గ్రామాల రైతులే భూములు పోతా ఉన్నాయి. 2 గ్రామాలకు ఆల్రెడీ గాడపల్లికి ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు కొనసాగుతా ఉన్నది. నక్కల్పల్లి వరకు ఉన్న రోడ్డు ఏదైతే కొనసాగుతున్నది, ఎక్కడి నుంచి వచ్చే రోడ్డు కంటిన్యూ అవుతున్నది. ఇక్కడ రోడ్డు కట్ కావడం వల్ల మా భూములు 103 ఎకరాలు పోతున్నాయి స్వయాన గుడ్రుపల్లి రైతులై. ప్లస్ మళ్ళీ దాంతో పాటు మా రహదారిని కోల్పోతా ఉన్నాం. మేము మారుమూల గ్రామాన్ని పడిపోతా ఉన్నాం. మేము ఇచ్చేటి భూముల తీరుగా భూములు పోతున్నాయి, మా ఊర్లు ఏరి పారేసినట్టుగా పెద్ద రాస్తాకు దూరం అవుతున్నాయి అనేది రైతులు అంటున్న మాట. ఇప్పటికే విమానాల స్టేషన్ కి కొంత భూమి ఉన్నదనేది ముచ్చట ఎలుకున్నదే కదా. అట్ట ఇగింత భూమి కొరకు రైతుల తా నుంచి భూమిని తీసుకుంటున్నారట. గట్ల గవర్నమెంట్ వాళ్ళు అడిగిన భూమి ఇచ్చేందుకు తయారుగానే ఉన్నారట రైతులు కూడా. కాకపోతే ఇప్పుడున్న పెద్ద రాస్తా రోడ్డును అట్టినే ఉంచాలనేది రైతులు అడుగుతున్న డిమాండ్. నెక్కొండ, మహబూబాద్, వరంగల్ వెళ్ళాలనే ఆలోచన మాది. మా ఆలోచన ఇట్లుంది. మాకు తగిన న్యాయం చేస్తేనే మేము సహకరిస్తాము. భూమి ఇస్తానికి మేము ఇప్పుడు కూడా వద్దనట్లేము, భూమి తీసుకోమంటున్నాము, డెవలప్మెంట్కి మేము సహకరిస్తాము, మాకు మీరు సహకరించండి. గిట్ట ఎవరు చెప్పినా ఒకటే మాట, మా భూమి కిందికి భూమి కావాలి, ఇప్పుడున్న రోడ్డును అట్టినే ఉంచాలి అనేది వాళ్ళ డిమాండ్. గాలి మోటార్ల డిపో వచ్చిన సంబరం కన్నా రోడ్డు లేకుండా అవుతుంది అనేది బాధే ఎక్కువ ఉంది పాపం పబ్లిక్ కు. గిట్ట రైతులో రోకు, అధికారులో రోకు. గవర్నమెంట్ వాళ్ళు ఆర్డర్లు వేసారు కాబట్టి సర్వేలు చేసేదేనని అధికారులు. మా లెక్కేందో
తేలకుండా సర్వేలు ఎట్టెట్ట చేస్తారో మేము కూడా చూస్తామని భూ నిర్వాసితులు. నడమ పబ్లిక్ కు అడ్డం తిరుగుతున్న పోలీసు వాళ్ళు చిలికి గాలివానవతిగానే అయ్యేటట్టుంది చూస్తుంటే. మరి చూడాలకి పంచాది ఆఖరికి ఎట్ట దిగుతుంది అనేటిదిగా రేపు చిన్నదైనా పెద్దదైనా పులే పిల్లి పిల్ల లెక్కన తెల్లతోలేసుకొని ముద్దుగుంది కదా అని పులి పిల్లల్ని సంకనెత్తుకుంటామా చెప్పుర్రి. ఎంత చిన్న పిల్ల అయినా పులి కాబట్టి దగ్గరికి పోదానికి భయపడుతుంటారు జనాలు. అసొంటిది మన ప్రధాని మోడీ సార్ మాత్రం పులి పిల్లలతోనే ఆటలాడిండు, సంకనెత్తుకొని ముద్దు చేసిండు. నమ్మబుద్ధి అయితలేదా? కావాలంటే చూడుర్రు మీరే. ఒక పులి పిల్లను ఒళ్ళె కూసబెట్టుకున్నాడు, 2 పిల్లలు సార్ చుట్టూ తిరుగుతున్నాయి. ఏహే ఊకోయే కాక గయ్యి పులి పిల్లలేంది, చూస్తుంటే పిల్లి పిల్లల లెక్కనే ఉన్నాయి అనకులి. ఆవు బరాబర్ అయి పులి పిల్లలే. వైల్డ్ లైఫ్ సఫారీ కొరకని గుజరాత్ పోయినుండే కదా మన ప్రధాని మోదీ సారు. ఆగో అట పోయిన కాడ ముఖేష్ అంబానీ పెట్టిన వాంతార వన్యప్రాణుల సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రధాని మోదీ సారు సాల్వ్ చేసిండు. ఆటంక ఇగో ఇట్లా గావిడితోని మస్తు సంబరంగా ఆడుకున్నాడు మోదీ సారు. ఆగా చూసిలా పులి పిల్లలతోనే ఆడుకుంటుండు, సింహం పిల్లకు పాలు పట్టించిండు. సింహం జూలు సారు దువ్వితే సారు జూలు సింహం దువ్వుతుంది. అద్దానికి అవతల రోగు పులులు సింహాలు, యువతల రోగు మోదీ సారు. పురుసత్తుగా కూర్చొని అద్దం కాడికి వచ్చిన పులుల్ని చూసుకుంటా ఆడి పక్క పోయింటే ఉన్నట్టు ముద్దుగా ఫోటోలు దిగిండు సారు. గై ఒకటే కాదు, ఖడ్గమృగం, జిరాఫీ, షింపాంజీ, నీళ్ళలుండేటి దున్నపోతు, మొసళ్ళు, ఏనుగులు, పెద్ద పాములు గిట్లా అన్నింటితోని ఫోటోలు గుంజుకున్నాడు, సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు. ఇప్పుడుగా వీడియోలు ఫోటోలు పొట్టు తిరుగుతున్నాయి నెట్ల పట్టుకొని. అంతేకాదు ఆన్నే ఏనుగుల కొరకు పెట్టిన ఓ దవాఖానను కూడా సాల్వ్ చేసిండాడ ప్రధాని సారు. పెద్ద ముచ్చట ఏందంటే దునియాలనే జంతువుల కొరకు పెట్టిన పెద్ద దవాఖాన ఇదేనాట. మొత్తం 2000 జాతులు 1,50,000 కంటే మీదనే జంతువులు ఉన్నాయట అండ్ల. మరి అందుకనే అంత పెద్ద దవాఖాన పెట్టిలేమో ఇక. నేను బస్సు ఎక్కిన కాడ నుంచి చూస్తున్నా కొందరు కండక్టర్లు టికెట్ కోసమని ఏదైనా పెద్ద నోట్ ఇస్తే చిల్లర ఇవ్వకుండా టికెట్ వెనక రాస్తారు. అగ్గో ఏంది సారు వెనక రాసినావు అని అడిగితే ఉండవమ్మా ఎక్కడికైనా పోతున్నావా, దిగేటప్పుడు ఇస్తలే అని కారెడ్డం మాటలు మాట్లాడతారు. ఇక దిగేటప్పుడు గుర్తొచ్చి అడిగితే గా చిల్లర వచ్చినట్లు, లేకుంటే దేవుని హుండీలు వేసినట్లే అన్నట్టు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే ఇక బస్సులల్లో చిల్లర పంచాదుల గోస తప్పిందుల్లా. ఈ కాడ నుంచి చిల్లర ఇయ్యడని కండక్టర్ అడగడు, చిల్లర లేదని మీరు చెప్పరు. చక్కగా ఫోన్ తీయాలి, టికెట్ ధర ఎంతనో అంత ఫోన్లకెంచే కొట్టాలి. అవు తెలంగాణ ఆర్టీసీ బస్సులల్లా యూపీఐ పేమెంట్ సౌలత్ పట్టుకొచ్చిర్రు అధికారులు. ఇది వరకు ఏసీ ఇంకా స్లీపర్ బస్సులకు ఈ సౌలత్ ఉండే కదా, ఇవాళ కొత్తగా వచ్చినట్లు చెప్పవాడుతిరేంది అని అనుకోకుర్రి. మేము చెప్పేది పట్నంలో తిరిగే సిటీ బస్సులల్లా. అంటే ఈ కాడ నుంచి సిటీ బస్సుల్లో కూడా యూపీఐ పేమెంట్ చేసి టికెట్ తీసుకోవచ్చు. దీంతోనే అటు కండక్టర్లు ఇటు ప్రయాణికులు మస్తు సంబరపడుతుర్రు. ఎక్కిన వెంటనే 100-500 నోటు ఇచ్చుడు, చిల్లర లేదని టికెట్ వెనక రాసుడు, అడిగితే 3-4కి ముడిపెట్టుడు, మర్చిపోయి దిగితే ఎట్లా రావట్టుకోవాలో తెలియకపోవుడు. ఇక ఇన్నొద్దులు గీ గోరకదంతా ఉండే. ఇక ఈ కాడ నుంచి అదంతా పాత ముచ్చటే. ఇక కండక్టర్ కు కూడా ఈ యూపీఐ పేమెంట్స్ రాగా పెద్ద తలకాయ నొప్పి పోయింది. ఎక్కిన ప్రతి ఒళ్ళు పెద్ద నోటిస్తే పాపం వాళ్ళు మాత్రం చిల్లర ఏడంగా తెస్తారు. చాలా మాటల చిల్లర లేక వెనక రాసుడు, ఇచ్చేటప్పుడు జనాలు అడుగుడు గులుగుడు ఏళ్ల సంది చూస్తుర్రు. అయితే బస్సులనే ఓ క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటదట. ఇక కండక్టర్ మీ టికెట్ గంత అని చెప్తే మీరు గూగుల్ పేనో ఫోన్ పేనో ఏదోటి చేస్తే గంతే, అది చూసి టికెట్ ఇస్తారు. ఆయన కొత్తిమీర కట్టకాడ నుంచి యూపీఐ పేమెంట్ చేస్తున్న ఈ రోజుల్లో లోకల్ బస్సులలో ఇది జర్రంతా ఆలస్యమే అయినప్పటికీ ప్రయాణికులు మాత్రం మురిసి మూపందు అవుతుర్రు. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఆడోళ్లకు ఫ్రీ బస్ పథకం ఎట్లాగో నడుస్తుంది, ఎటొచ్చి గీ చిల్లర తిప్పలంతా మోగోళ్లే వాడుతుర్రు. అటు ఫ్రీ బస్ పథకం చేయంగా సీట్ దొరకక, ఇటు కండక్టర్ తోనేమో చిల్లర పంచాది తెగక మస్తు తిప్పలే పడ్డారు. అసొంటోళ్ళకి ఇది చాలా నిమ్మలం ముచ్చట పొర్రి.
వెనకట చదువులు ఎట్లుండే మా ఓన్కి 2 దెబ్బలు కొట్టైనా సరే 4 అక్షరం ముక్కలు నేర్పియుర్రి సారు అని అయ్యవ్వలు ఒక తీరుగా బతిలాడేది. కొందరైతే చెప్పింది వినకుంటే కోదండం తీయమని కూడా చెప్పేది. కానీ నిన్నే అలా చదువు మస్తు సుతారం అయిపోయింది. పొల్లగాళ్ళను ఒక్క దెబ్బ కొడితే చాలు అట్లెట్లా కొడతావాయా అని బడి మీద ఎగబడుతుర్రు అయ్యవ్వలు. ఆగో గిట్లనే పెద్దంబర్పేట దిక్కు కూడా ఓ పొల్లగాని కొట్టిండట సారు. మరి అటెంక ఏమైందో మనం కూడా అరుచుకుని వద్దాం పారి. బొరక్కో ఏ సారైనా హోంవర్క్ చేయకుంటే ఎందుకు చేయలేదని కొడతాడు, చెప్పిన మాట వినకుంటే ఎందుకు ఇంటలేవని కొడతాడు. కానీ బొట్టు పెట్టుకుంటే కొట్టే సార్ను ఈడనే చూస్తున్నామని లొల్లి చేస్తున్న గీ అన్నను చూస్తుర్రు కదా. గీ బళ్ళనే అయ్యింది గా లడాయి. బడి పెద్ద సారు గీ తమ్ముడిని బొట్టెందుకు పెట్టుకొని వచ్చినవరా అని పొట్టు కొట్టిండట. ఆగో సార్ నేను బొట్టు పెట్టుకుంటే మీకేమాయే అని పొల్లగాడు ఎంత చెప్పినా వినకుండా పో బొట్టు అడుక్కొని రాపో అని దెబ్బ మీద దెబ్బ వేసిండట. ఏంట్రా బొట్టు పెట్టుకున్నావు అన్నాడు సార్. బొట్టు పెట్టుకున్నాను కానీ నాకు అర్థం కాక సార్ ఐ డింట్ అండర్స్టూడ్ అన్నా సార్. అంతే మెడల్ ఇంకా 5-6 షాట్లు కొట్టాను సార్. 5-6 షాట్లు కొట్టగానే పోయి కడుక్కోపో అని వాష్రూమ్ దాకా దుబ్బుకోండి సార్. కడుక్కొని వచ్చి అసెంబ్లీలో నిలబడ్డా సార్. ఇక కాదన్నట్లు ఇక గీ ముచ్చట ఎరిక చేసుకున్న విద్యార్థి నాయకులంతా పెద్ద పెట్టిన వచ్చిర్రు. ఏడవాయ మీ ప్రిన్సిపల్ మీ బళ్ళే బొట్టు పెట్టుకోవద్దని ఆయన ఏమన్నా సపరేట్ రూల్ పెట్టిండా, లేకుంటే ఏ బళ్ళే లేని రూల్ మీ ఒక్క కాడనే ఉందా, రమ్మని ఈయనే అడుగుతాం అని గట్టిగా లొల్లి షురు చేసిర్రు. చూస్తుంటే ముచ్చటేటో పెడమర్ల తిరుగుతుందని కనిపెట్టిన బడి ఓనరు ప్రిన్సిపల్ రాలేదని గీ ముచ్చట చెప్పుకొచ్చిండు. సార్ బొట్టు పెట్టుకున్నందుకు ఆయన కొట్టిండని చెప్పాడు. క్షమించండి సార్, ఆ సార్ని సస్పెండ్ చేస్తున్నాను. ఇది మళ్ళీ రిపీట్ కాదు. మళ్ళీ ఇది రిపీట్ కాకుండా చూసుకునే బాధ్యత నాది. ఇన్నర్ కదా పెద్ద అంబర్పేటలున్న ఓ ప్రైవేట్ బళ్ళు ఆయన ముచ్చట గీది. అయితే మొదలు పంచాది పెద్దగా అయితే అసలుకే మోసం అని పైసలు ఇచ్చి నిమ్మల పెడదామని చూసిర్రట. కానీ అన్నలు అస్సలు వెనకకు తగ్గలేదు. గట్టిగా నిలదీసేట వరకు సస్పెండ్ చేస్తున్నామని చెప్పుకొచ్చిర్రు బడి పెద్దలు. ఆయన సార్లంటే ఊకే చదువు చెప్పాలి గాని పొల్లగాండ్లు బొట్టు పెట్టుకుంటే మీకేంది, పెట్టుకోకపోతే మీకేంది అని తిడతా ఊరుగ్గి ముచ్చట చూసిన జనాలు. ఎమ్మెల్సీ ఓట్లు అంటే అయ్యి కూడా ఓడిచినాయి. గెలిచిందెవల్లో ఓడిందెవల్లో అనేటి లెక్కలు కూడా తేలినాయి. సంబరాలు చేసుకునేటోళ్ళు సంబరాలు చేసుకున్నారు, సప్పుడు కాకుండా ఉండేటోళ్ళు సప్పుడు కాకుండా ఉన్నారు. గెలిచిన వాళ్ళ గురించి ఎవ్వరు మాట్లాడుకుంటలేరు, ఓడినోళ్ళ గురించి ఎవరు మాట్లాడుకుంటలేరు. కానీ ఇగో గీళ్ళ గురించి మాత్రం జోరుగా నడుస్తున్నది చర్చ. రైట్, ఎమ్మెల్సీ లెవెల్ అనేటి ముచ్చట తేలింది. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో ఎవరు గెలిచిళ్ళు ఎవరు ఓడిపోయిలు అనేది దానికంటే ఇప్పుడు నేను చెప్పేటి ముచ్చటే భలే ఇచ్చంతరంగా ఉంది. గంత గొప్ప ముచ్చట ఏందంటే ఇగో గీ అన్న ముచ్చటే. పేరు చలిక చంద్రశేఖరు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలైన 19 ఎమ్మెల్సీ ఓట్లలో గీ అన్న పోటీ చేస్తే ఎన్ని ఓట్లు పడ్డాయో ఎలికేనా? ఒక్కటంటే ఒకటే ఓటు పడ్డది. అది కూడా ఆయనదే అయినలా కావచ్చు. మరి ఆయనది కాదు ఇంకోలో వేసి ఉంటారు అనుకుంటే ఆయనది కలుపు ఇంకోటి ఉండాలి కదా, లేదంటే ఆయనే ఓటేసుకున్నాలా కావచ్చు అనుకుంటారు. ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్ మొత్తం 19 మంది పోటీ చేస్తే ఎవరితోని నాకేందని సొంతంగా పోటీ చేసిండట గీ అన్న. ఇది ఒకటే కాదు, అటు ఉమ్మడి మెదకు, ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకేంచి కూడా టీచర్ల ఎమ్మెల్సీకి నామినేషన్ వేసిండట. కాకపోతే ఆడ కొద్దిగా ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఆడెన్ని పడ్డాయి ఎలికేనా? 6 ఓట్లు. అవు మరి గుడ్డి కన్నా మెల్లనయం అన్నట్టు ఈడితోని పోల్చుకుంటే 6 ఓట్లు ఎక్కువనే. ఇక ఇదిట్టుంటే ఇటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్లు శ్రీపాల్ రెడ్డి సార్లు మండలికి పంపిస్తే అటు మెదకు, ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలలో కొలువులు చేసేటి పంతులు మలక కొమరయ్య సార్లు మెచ్చి ఎక్కువ ఓట్లేసారు. సారది పువ్వు పార్టీ. గొప్ప ముచ్చట ఏంటంటే కొమరన్న ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలోనే ఎమ్మెల్సీ అయిండు. ఇగిటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కలు కూడా నడుస్తున్నాయి. మరి అందులో ఎవరు గెలుస్తారో ఏమో గానీ గంతగానం పోటీ చేస్తే ఒక్క ఓటు పడే ఇచ్చంతరంగా ఉంది పో. ఏ నాయకుడైనా సరే రోడ్డు లేని ఓ ఊరికి ప్రచారానికి పోతే మొదలు ఏం చెప్తాడు? ప్రజలారా మీ ఊరికి సరైన తొవ్వలేదు, ఒక్కసారి వచ్చిన నాకే ఇంత అవస్థ అయితే రోజు తిరిగే మీకు ఇంకెంత తిప్పలవుతుందో నాకు అర్థమైంది. కాబట్టి నన్ను గెలిపియుర్రి, మీ ఊరికి రోడ్డు తెచ్చే జిమ్మేదారి నాదని చెప్పి అందరితోని సప్పట్లు కొట్టించుకుంటాడు. ఆట ఇంకా అవతల పడ్డాడంటే మళ్ళా పత్తకుంటాడు. ఆగో మా పని కూడా గట్లనే అయ్యిందని గిరిజనులు ధర్నాకు దిగిర్రు. దండం పెడతాము, రోడ్డు సౌకర్యం కల్పించాలి. పంచాయతీలు 7 గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి.
అయ్యయ్యో చిన్న చిన్న పొలగాండ్లు చేతులెత్తి మొక్కుతుర్రు, దండం పెట్టి మాకు రోడ్డు కావాలి అని అడుగుతుర్రు. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే వీళ్ళది వీరభద్రిపేట అనే గిరిజన గ్రామం, విశాఖపట్నం జిల్లా దేవరపల్లె మండలం చింతలపూడికి దగ్గర పట్లుంటదట. అయితే కొన్నేళ్ల సంధి ఊరికి సరైన తొవ్వలేక నానా అవస్థలు పడుతుర్రు. మొన్న పోయినేడు బురదల కూసోని రోడ్డు కావాలి అని లొల్లి వేస్తే అధికారులు అప్పటి మందం ఊరుకొచ్చి ఆట్ ఊట్ అని లెక్కలు బొక్కలు రాసి ఎంతైతే ఏం కథ అని అరుసుకొని పోయిర్రట. మళ్ళా అప్పటికించి ఇప్పటిదాకా ఈసొంటి వచ్చినోళ్లే లేరట. అందుకే గిట్ల చిన్న చిన్న పొల్లగాండ్లు సర్కార్కు దండం పెట్టి అడుగుతుర్రు, అయ్యా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు జర్ర మా ఊరి దిక్కు చూడుర్రి, ఇప్పటిదాకా రోడ్డు బాలేక చిన్న చిన్న పొల్లగాండ్లు బడి బంద్ అయ్యిర్రు, అట్లా ఓ నాడు పోతే ఇంకో నాడు బందు. ఈ నడుమ ముగ్గురు పొల్లగాండ్లకు పేల సుస్తి చేసి దాకా నాకు కొంచెం పోదామంటే ఊళ్లకు ఏ బండి రాలేదు. దీంతోనే వాళ్ళ పానాలు పోయినాయి. ఇక ముసలోళ్ళ గోసైతే చెప్పవశమే లేదు. గర్భిణీలను దాకా నాకు కొంచెం పోవాలంటే మాకు డోలీ మోతలే దిక్కైతున్నాయి. గిట్ల ఊరికి సరైన తోవలేక ఒక్కళ్ళేంది ఊరాను ఊరు ఇబ్బందులు పడుతున్నాం. జర్ర మా గిరిజనుల బాధ చూసైనా రోడ్డెయ్యుర్రి సారో, మీకు పుణ్యం ఉంటది అని ఒక తీరుగా అడుగుతుర్రు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినాక డిప్యూటీ సీఎం పవన్ సారు గిరిజన గ్రామాలకు రోడ్లేసి డోలీ మోతల బాధ లేకుండా చెయ్యాలి అని మొన్నో నాడు చెప్పిండు కదా. ఆగోగా ముచ్చట్ను సార్కు యాద్ చేసి మా దిక్కు చూడుర్రి సార్ అని గిట్ల అందరికందరూ సర్కార్కు పబ్బతి పట్టిర్రు. మరి అది చూసినాకనైనా అటు సర్కారు ఇటు అధికారులు ఆ ఊరి దిక్కు చూస్తారో లేకుంటే చూద్దాం తీ అని దులుపుకపోతారో చూడాలి అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన అక్కడి పబ్లిక్. ఇంకో చిన్న వాడుతున్నది, అది కూడా ఒక్కసారి వినేసేద్దాము. రైట్, కర్నూలు జిల్లా ముచ్చట పట్టుకొచ్చిన ఒకటి. ఏపీలో అన్నింటికంటే పేద జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లానేనట. అన్నింటికంటే ఎక్కువ పేదోళ్ళుగా జిల్లాలనే ఉన్నారట. ఇది మేమంటున్న మాట కాదు, సోషియో ఎకానమీ అనేటి సంస్థలు చేసిన లెక్కలలో బయటపడ్డ ముచ్చట ఇది. 42% మంది పేదోళ్లే ఉన్నారట కర్నూలు జిల్లాల. దాని వెనక కడప, గుంటూరు, కృష్ణా జిల్లాలు ఉన్నాయట. గిరిజనులు, ఆదివాసీలు ఎక్కువ ఉన్న జిల్లాలలోనే పేదరికం కూడా ఎక్కువనే ఉన్నదని తేలిందట గా లెక్కలల్లా. ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరేం చేస్తున్నారు, ఎంత ఆమ్దాని వస్తున్నది, ఇంటి ఖర్చులేంది, రాబడెంత, పోబడెంత, చదువుకున్న వాళ్ళు ఎంతమంది, వాళ్ళ చదువులకు ఎంత అవుతుంది, దావకార్ల ఖర్చులు ఎంత, ఇటువంటి అన్నిటి మీద లెక్కలు తీస్తే ఈ ముచ్చట బయటకు వచ్చిందట. అట్లా అన్నింటికంటే ఎక్కువ కర్నూలు జిల్లాలో 100కి 42 మంది గరీబోళ్లే ఉన్నారట. చేయి నిండా పనులు దొరికే కాడ, వ్యవసాయ వ్యాపారాలు గట్టిగా నడిచేడి కాడ పేదోళ్ళు లేరట. అవి లేని కాడనే పేదోళ్ళు ఉన్నారంటారు. ఇంత మునుపు కంటే ఈ పారి కర్నూలు జిల్లాలో ఇంత ఎక్కువ పేదరికం పెరిగిందనేది సర్వే చేసిన వాళ్ళు అంటున్నమాట. చెల్లు ఇప్పుడు అందరికి తిండి దొరుకుతున్నది, వలసలు ఆగినాయి, గుడిసెలు పోయినాయి, పక్కా ఇండ్లు వచ్చినాయి, ఆసరా పింఛన్లు వస్తున్నాయి, సర్కారు పథకాలు అందుతున్నాయి. ఉన్న దాంట్లో అందరు ఇప్పుడు సంబరంగానే ఉన్నారు. ఇంకా మీరేంది కర్నూలు జిల్లా పేదరికంలో ఉన్నదంటారు అని మా మీద గరం అయ్యారు. మరాళ్ళు ఏడ సర్వే చేసిలో ఎవరిని అడిగిలో కానీ వాళ్ళు చెప్పిందే మేము మీకు చెప్తున్నాం అంతే. ఇంట్లో మా సొంతంగా రాసిందేం లేదు, మా సొంతంగా చెప్పిందేం లేదు. ఇన్ని చిన్న చిన్న వార్తలు ఉన్నాయి, అవి కూడా చూడాలి కదా. చలో అయ్యేదో ఫటాఫట్ ధనాదం చూడుర్రి. వారేవా ఇన్నొద్దులు అంబులెన్స్ లో ఒక్క మనుషులనే వేసుకుపోతారు అని అనుకున్నాం గానీ కుక్కలను కూడా వేసుకుపోతారని ఇది చూసినాకనే సమజైంది. ముచ్చట ఏంటిదంటే ఈ అంబులెన్స్ పంజాగుట్ట దిక్కు సైరన్ వేసుకుని రయ్య పోతుందట. అది చూసిన పోలీసులు పాపం ఎవరికో ఆపదుందని దన్న ట్రాఫిక్ సాఫ్ చేసిర్రట. ఆయన కూడా హారన్ కొట్టుకుంటా రువ్వడుగా పోతుంటే అనుమానం వచ్చి పట్టుకుర్రు. ఇక లోపల ఎవరున్నారు అని తలుపు తీసి చూస్తే ఇక ఈ కుక్కు ఉంది. అది చూసిన పోలీసులు షాక్ అయ్యిర్రు. ఏందివే ఈ తమాషా అని గరమై అడిగితే అవసారు ఈ కుక్క నాదే, పిల్లలు కాకుండా ఆపరేషన్ చేపిస్తానికి తీసుకుపోతున్నా అని చెప్పిండట. ఈగేముంది కుక్కకి అంబులెన్స్ వాడి మమ్మల్ని వట్టిగా మత్పరి ఇచ్చినావని కేసు పెట్టిర్రట. చూడు ఎట్లుందో తమాషా. అల్క తక్కువ ఇత్తనాలు వాడి రైతులు మోసపోయిన ముచ్చట ములుగు జిల్లాలో అయ్యింది. తాడ్వాయ్ మండలం నర్సాపూర్ అనే ఊళ్ళో ఉండే రైతు సీతారాములు 20 ఎకరాలల్లా ఈ కంపెనీ మొక్కజొన్న ఇత్తులు పెట్టి మోసపోయిండట. పంట దిగుబడి లేక చేనంతా ఎండిపోయింది, కంకులు కూడా పీలగున్నాయి, గింజ గట్టిగా లేదు. ఇంటికొచ్చి మరీ మమ్మల్ని ఆగం పట్టించిర్రు. పంట సరిగ్గా రాకుంటే నష్టపరిహారం కూడా ఇస్తామని తీరు మాటలు బొంకిర్రు. ఇప్పుడు అడిగితే ఏసప్పుడు లేదు అని రైతు గరం అవుతుండు. అయితే ఈ ఒక్కరైతే కాదట, అటు దిక్కు చాలా మందిది గిదే కథనట. ఏం తక్కువ 1000 ఎకరాల దాకా ఈ కంపెనీ ఇత్తులు పెట్టుండొచ్చు అని అనుకుంటుర్రు జనాలు. సర్కారే ఏదైనా చేసి మమ్మల్ని ఆదుకోవాలి అని కోరుతుర్రు. చలో మరి ఇవన్నమాట పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.